ఈ వీడియోలో నేను తనకు తాను మాత్రమే పెద్ద మేధావిని చెప్పి అనుకునేటువంటి ఒక గొప్ప యూటర్న్ పొలిటీషియన్ కోసం చెప్పబోతున్నాను. ఆయన ఎవరు ఏంటి అన్నది ఈ వీడియో పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూసి ఆయన పేరు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఏదన్నా ఒక ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు, ఒక ప్రెస్ మీట్ మొదలుపెట్టేటప్పుడు చిన్న కథ చెప్తుంటాడు, పెట్ట కథ చెప్పి ప్రారంభిస్తుంటాడు. నేను అటువంటిదే చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. మీరు సూర్య నటించినటువంటి సింగం 2 అనేటువంటి సినిమా చూస్తుంటారు. అందులో 2 విలన్ క్యారెక్టర్లు ఉంటాయి. ఒక క్యారెక్టర్ పేరు బాయి, రెండో క్యారెక్టర్ పేరు త్యాగరాజు. వీళ్ళు సొసైటీలో ఒకలంటే ఒకళ్ళు పడని వ్యక్తులుగా సొసైటీలో నమ్మిస్తూ ఉంటారు ఆ సినిమాలో. కానీ చివరికి తెలిసేది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే. సొసైటీని నమ్మించడంలో మాత్రమే వాళ్ళిద్దరూ నటిస్తారు తప్ప చివరికి ఆ ఇద్దరు క్యారెక్టర్లు, ఆ ఇద్దరు విలన్లు ఒకటే అని చెప్పి బయటపడుతుంది. అటువంటి సంఘటనే ఏపీ రాష్ట్రంలో కూడా జరిగింది. ఇది ఏంటన్నది నేను తర్వాత చెప్తాను. ముందు ఆ యూటర్న్ పొలిటీషియన్ కోసం చెప్తా. ఆయన ఫస్ట్ జడ్జిగా పనిచేశారు, న్యాయమూర్తిగా పనిచేశారు. మధ్యలో రిజైన్ చేశారు. మధ్యలో ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి పార్టీ నడిపించుకుంటూ 2019 నుంచి 2024 వరకు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో జతగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. కూటమి పార్టీ చేసి ప్రతి ఉద్యమంలో ఆయన గొంతు గలిపారు. ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారు. కాలం కలిసి వచ్చింది. అధికార కూటమి పార్టీ 2024 ఎలక్షన్లో గెలిచింది. అయితే ఆ ఎలక్షన్స్లో ఆయనకి సీట్ ఆఫర్ చేశారని తెలుస్తుంది. కూటమి పార్టీ తరపున సీట్ ఆఫర్ చేస్తే ఆయన నాకు ఒక్క సీటు కాదు, మా పార్టీ తరపున 20 సీట్లు కావాలని చెప్పి డిమాండ్ చేశారట. ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన మిత్రపక్ష పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీయే 20 సీట్లు తీసుకుంది. మరి ఈయన 20 సీట్లు అడగటం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారా లేదన్నది, ఎందుకు ఒప్పుకోలేదు, ఆయన అంత పెద్ద పార్టీ కాదని వాళ్ళు అనుకున్నారేమో. సీన్ మారిపోయింది. మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. 2024 నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రెస్ మీట్లు నిర్వహించడం మొదలుపెట్టారు. సాక్షి ఛానల్లోనే ఆయనే కనిపించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఆయనే కనిపించేవారు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. రేపు ప్రొద్దుట 2029 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి అంటూ ఓదరగట్టు ఉపన్యాసాలు సాక్షి మీడియా వేదికగా ఎన్నో ఇప్పుడు ఉన్నటువంటి అధికార కూటమి పార్టీకి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఎలా జరుగుతూ ఉండగా ఆకివీడిలో రామాలయానికి సంబంధించి, ఆకివీడిలో గొంతేనమ్మ గుడికి సంబంధించి ఒక ఇష్యూ రేజ్ అయింది. వెంటనే ఇష్యూని నా భుజానికి ఎత్తుకున్నారు. అంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారు ఏమో అక్కడ రామాలయం కట్టడం, అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన వారేమో గోంతమ్మ గుడి ఉందంటాం. ఈ రకంగా అక్కడ జరిగినటువంటి ఘర్షణలో ఈయన ఆ గొడవలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ చేస్తున్నట్టుగా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. హైకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ డిస్పోజ్ చేశారు. డిస్పోజ్ చేసిన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ కేసు జరుగుతూనే ఉంది. ఈ లోపు ఏమైంది, రఘురామకృష్ణరాజు గారు మాకు 20% ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ క్రైస్తవుల ఓట్లు కానీ మాకు అవసరం లేదు, ఇక్కడ క్రైస్తవులుగా మారిపోయినటువంటి దళితులందరూ కూడా ఎస్సీలు కాదు అన్నట్టుగా ఆయన ఒక ఎలిగేషన్ రేజ్ చేశారు. 20% ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ క్రైస్తవుల ఓట్లు కానీ మాకు అవసరం లేదని ఎలిగేషన్ రేజ్ చేసిన వెంటనే ఈయన కూడా అందులోకి మళ్ళీ వెళ్ళారు. ఆ యొక్క గొడవలోకి వెళ్ళి 20% ఉన్నటువంటి ఓట్లు మీకు అవసరం లేదంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయకపోతే, డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేయకపోతే ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని మేము ప్రభుత్వ వాయిస్గానే మేము తీసుకుంటాం. దీనికి వ్యతిరేకంగా ఏలూరులో ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నాం, భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం, అక్కడ 1,00,000 మందితో మార్చి చేస్తాం అన్నట్టుగా ఒక ప్రకటన చేశారు. మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్కి పలువురు వక్తలను కూడా పిలిచారు. అందులో ముఖ్యంగా ప్రశ్న ఛానల్ రావణ్ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. మీటింగ్ అటెండ్ అయినటువంటి రావణ్ ఆ మీటింగ్ని బేస్ చేసుకుని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో జరిగినటువంటి 2 దళిత ఇష్యూస్ని రేజ్ చేసి మీ నియోజకవర్గంలో ఎలా జరుగుతూ ఉంటే మీరు సమాధానం చెప్పకుండా అని చెప్పి ఏదో ఆయన స్లాంగ్లో మాట్లాడినట్టుగా మాట్లాడకుండా పదాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక వ్యాఖ్య చేశాడు. దానికి ఆయన మీద పలు రకాల కేసులు నమోదయ్యాయి. అదే మీటింగ్లో ఈయన కూడా, నేను చెప్తున్నటువంటి యూటర్న్ పొలిటీషియన్ కూడా, కాబోయే ఉప ముఖ్యమంత్రిని నేనే, అప్పుడు చెప్తా మీ సంగతి, ఈ రఘురామకృష్ణరాజు గారు 4 కట్ చేసి డిప్యూటీ సీఎం గారికి పార్సిల్ పంపుతా అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద కూడా కేసు పెట్టిన 1-2 చోట్ల ఆయనకి ఉన్నటువంటి న్యాయస్థానాల నుంచి ఆయనకు ఊరట లభించింది. కాబట్టి రావణ్పై పెట్టినటువంటి కేసుకు సంబంధించి పిఠాపురం పోలీస్ స్టేషను, సర్పవరం పోలీస్ స్టేషను, యనగదురు పోలీస్ స్టేషను, నక్కపల్లి 4 పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఆయన మీటింగ్కి రాకపోతే రావణ్ జైల్లోకి వెళ్ళేవాడు కాదు. అతని పని అతను చేసుకుంటూ, ఇంకా ఇంటర్వ్యూలు చేసుకుంటూ, అతని స్లాంగ్లో అతని పని కొనసాగించేవాడు.
ముఖ్యంగా అతను ఆ మీటింగ్ అటెండ్ అవటం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల జనసేన పార్టీ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. అందువల్ల అతను కేసులు ఎదుర్కొంటున్నాడు. 4 కేసుల్లో రావణ్ తరపున వాదనలు వినిపించారు, బెయిల్ వచ్చాయి. 5వ కేసు వచ్చేటప్పటికి గన్నవరంలో ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన వెంటనే అక్కడ కూడా వాయిదాకి అటెండ్ అవుతూ చెప్పారు, ఈ కేసులో బెయిల్ వస్తుందని నమ్మకం నాకు లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్తూనే, మేము ఇంత పోరాటం చేస్తున్నాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు సార్, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంతా కూడా 2019 నుంచి మీకే ఓట్లేశారు, మీకే కట్టుబడి ఉన్నారు అని చెప్పేసి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉన్నదన్నది నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తారన్నది అందరికీ తెలుసు. అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పేశారు, 20% ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ క్రైస్తవుల ఓట్లు కానీ మాకు అవసరం లేదని ఆయన కూడా చెప్పేయటం. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్పై ఉపా చట్టం కింద కేసు పెట్టిన తర్వాత ఇది అన్యాయం, ఏదన్నా ఉంటే వేరే కేసులు పెట్టి వేదొచ్చు కానీ ఇటువంటి చట్టాలు ఉపయోగించి కేసు పెట్టకూడదు. రావణ్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా అతను పూర్వం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశాడు. అతను కానీ చనిపోయినటువంటి గాది సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి కానీ ఆత్మహత్య చేసుకున్నటువంటి పేరుపోగు క్రాంతికుమార్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా రాజ్యహింస జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ తరపున మేము ఖచ్చితంగా పోరాడతాం, రావణ్కు న్యాయ సహాయం అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఆ క్రమంలో గన్నవరంలో రావణ్పై పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆయన జైలుకు వెళ్ళారు. ఆ కేసు విషయంలో న్యాయ సహాయం అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీగల్ అడ్వైజర్ పొన్నవోలు సుధాకర్ గారు ముందుకొచ్చారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో ఇన్వాల్వ్ అయిందో వెంటనే ఈ యూటర్న్ తీసుకున్నటువంటి ఈ పొలిటీషియన్ నాకు తెలియకుండా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అని చెప్పి ఒక మీడియా సమావేశంలో చెప్పారు. జూలై 13 నుంచి సుప్రీంకోర్టు ఓపెన్ అవుతుంది కాబట్టి రావణ్పై పెట్టిన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేస్తానన్నారు. అది జరిగిందో లేదో తెలియదు. అయితే ఈ క్రమంలో ఏం జరిగింది, ఆకువీడికి సంబంధించినటువంటి కేసు రఘురామకృష్ణరాజు గారికి ఫేవర్ అయ్యింది. మొన్నటి వరకు త్యాగరాజు బాయిలాగా పాము ముంగిస్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాఖ్యలు చేసుకున్నారు. కోస్తే ఊరికి సరిపోవని ఒక ఆయన ఈయన అన్నాడు, ఆయన వేరే కామెంట్లు, ఆయన లిల్లీ పొట్టు అంటే ఆయన కామెంట్ చేశాడు. ఈ కామెంట్ల మీద విపరీతమైనటువంటి విమర్శలు చేసుకున్న వాళ్ళు ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు గారేమో గారు అంటూ ఈయన పేరు పెట్టి సంబోధిస్తాడు, ఈయన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అని చెప్పి ఈయన సంబోధిస్తున్నారు. ఈ విమర్శలు పోయాయి, ఒక్కసారిగా కలిసిపోయారు. ఏం జరిగిందో తెలియదు. అయితే నిన్న సడన్గా ఇప్పటి వరకు నేను రేపు పొద్దున కాబోయే ఉప ముఖ్యమంత్రిని అన్న వ్యక్తి, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి 2029లో వచ్చారంటే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఇప్పుడు నిన్న సడన్గా మళ్ళీ యూటర్న్ తీసుకుని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులందరూ కూడా నష్టపోయారు. దీనికి సంబంధించి నేను ఆగస్టు 15 నుంచి భీమ్ జన్జీ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి నిన్నంతా ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు కానీ దళితుల ఓట్లు కానీ మాకు అవసరం లేదని అన్న స్టాండ్ మీరు వాయిస్ తీసుకుని ఆయన బర్తరఫ్ చేయకపోతే ఇది మీ వాయిస్గానే మేము భావిస్తామని చెప్పారు కదా, మరి దాని మీద ఆ స్టాండ్ ఏమైంది అంటే మధ్యలో ఇప్పుడు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలన్న విషయం మధ్యలో వదిలేసినట్టేనా? మరి ఆ విషయం ఏమైనట్టు? రావణ్ ఒకవేళ మీరు పెట్టినటువంటి మీటింగ్కి వచ్చి ఉండకపోతే తన పని తను చేసుకుంటూ తన జీవితం తను లీడ్ చేసేవాడు. ఆయనకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి కేసులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చూస్తున్నారు కాబట్టి మీరు సుప్రీంకోర్టులో కేసు వేస్తారన్నారు. ఆ విషయం ఏమైందో తెలియదు. యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకుంటూ ఇప్పుడు సడన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు వరకు నిన్న మొన్నటి వరకు కూడా సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడినటువంటి వ్యక్తి సాక్షికి ఆపోజిట్గా ఉండేటువంటి ఛానల్స్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలెట్టారు. ఈ మార్పుకి కారణం ఏమిటి? మీరు చేసిన ప్రతి పనిని కూడా చూసినటువంటి ప్రజలందరూ కూడా ఈ సడన్ యూటర్న్లకు కారణం ఏమిటని చెప్పి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పూర్తిగా ఆలకించారు. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అసత్యం లేదు. ఇప్పుడు వరకు జరిగిన తతంగం అంతా ఇదే. మరి నిన్నటి నుంచి సడన్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి దళితులు చనిపోయారు, దళిత ఉద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి సడన్గా వీటన్నిటిపైన నేను పోరాటం చేస్తున్నాను ఒక మాట అన్నారు. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నానని చెప్పారు. కానీ మీరు చెప్పిన విధానం ఏ రకంగా చూసినా మీరు మళ్ళీ తీసుకున్న యూటర్న్ ఇప్పుడు చేయబోయేటువంటి భీమ్ జన్జీ అనేటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి పరిస్థితి అది ఎంతవరకు వెళుతుంది, మళ్ళీ అక్కడ యూటర్న్. మరి మీరు ముందు తలపెట్టినటువంటి ఈ పోరాటాలు ఏమైనట్టు? ఆ ఒక్క విషయంలో మీరు
క్లారిటీ ఇవ్వాలని చెప్పి చాలామంది కొంతమంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం ప్రకారం దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ నిరంతరాయంగా పోరాటం చేస్తానని చెప్పినటువంటి ఉద్యమం మధ్యలో ఆగిపోయినట్టేనా? ఆ మీటింగ్ ద్వారా రావణ్ జైలుకి వెళ్ళిపోయాడు. మీరు ఆ మీటింగ్ అక్కడతోటి ఆ ఇష్యూ అక్కడితో వదిలిపెట్టేసినట్టేనా? ఆకువీడు రామాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు గొంతేలమ్మ గుడికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. మరి దాని మీద ఏమైనా రివ్యూ పిటిషన్ వేస్తున్నారో ఆ గొడవ కూడా అక్కడితో విడిచిపెట్టేనట్టేనా? ఇప్పుడు ఎందువల్ల యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మీరు విమర్శలు చేయాల్సి వస్తుంది? దళిత సామాజిక వర్గాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సర్న్ ఉంటుంది కాబట్టి మీరు చేసినటువంటి కామెంట్లకు సంబంధించి ఇప్పుడు వరకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు మీకు యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఇదే కామెంట్స్ మీరు తెలుగుదేశం పార్టీ మీద చేసుంటే ఈ పార్టీకి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ పార్టీకి మీకు వ్యతిరేకంగా చాలా కామెంట్స్ చేద్దరు, చాలా మీటింగ్స్ పెడతారు. కాబట్టి ఈ యూటర్న్ అనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఎందువల్ల మళ్ళీ మీరు యూటర్న్ తీసుకున్నారు? వీటన్నిటిపై ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిందిగా చాలామంది విశ్లేషకులు అలాగే ప్రజల యొక్క అభిప్రాయం. నేను ఎవరి గురించి చెప్పాను, ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఎవరి ద్వారా ఇవన్నీ జరిగాయని ప్రజలందరికీ కూడా తెలుసు. మీకు ఆయన ఎవరో తెలిస్తే ఈ వీడియోలో కామెంట్ చేయమని చెప్పి సవినయంగా కోరుతున్నాను.